Okay, next topic, extended transition function. సో ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ మనం ఆల్రెడీ డిఎఫ్ఏలో చూసాం. సో దీంట్లో మనం ఎన్ఎఫ్ఏలో కూడా సేమ్ ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఉంటుంది. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, నువ్వు ఒక మిషన్ డ్రా చేశాక ఒక స్ట్రింగ్ ఇచ్చి ఆ స్ట్రింగ్ అనేది ఆ మిషన్లో యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అని చెక్ చేయడానికి మనం మ్యాథమెటికల్గా యూస్ చేసే కాన్సెప్టే ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్. Extended transition function. So extended transition function is a function. It takes two parameters. One is delta cap of q comma w. సో రెండు పారామీటర్స్ తీసుకున్నాం. సేమ్ అక్కడ కూడా అంతే, డిఎఫ్ఏలో కూడా. డెల్టా క్యాప్ ఆఫ్ q అంటే స్టేట్, w అంటే స్ట్రింగ్. ఇట్ రిటర్న్స్ P. P అంటే ఇక్కడ set of states. So extended transition function is a function. It takes two parameters. One is state and string. It will return some set of states. So ఇక్కడ మనకి delta cap of q comma w మనకి ఏం రిటర్న్ చేస్తుంది? కొన్ని సెట్ ఆఫ్ స్టేట్స్ రిటర్న్ చేస్తుంది. ఫర్ సపోజ్ నాకు సెట్ ఆఫ్ స్టేట్స్ q1 కామా q2 అని ఒక రెండు స్టేట్స్ రిటర్న్ చేశా అనుకో. ఇంటర్సెక్షన్ అని ఇచ్చి ఫైనల్ స్టేట్ అంటుంది. ఫైనల్ స్టేట్ ఇంటర్సెక్షన్ నువ్వు డ్రా చేసిన మిషన్ లో ఫైనల్ స్టేట్ ఫర్ సపోజ్ Q2 ఉందనుకున్నాం. Q2 ఈ ఎంటైర్ స్ట్రింగ్, నేను ఒక స్ట్రింగ్ ఇచ్చాను, ఆ స్ట్రింగ్ అనేది మిషన్ లో యాక్సెప్ట్ అవుతుందా లేదా అంటే నేను ఒక స్టేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. స్ట్రింగ్ ఏదైతే స్ట్రింగ్ ఇచ్చారో ఆ స్ట్రింగ్, ఈ స్ట్రింగ్ ఉందా లేదా అంటే ఏం చేస్తున్నాను, మొత్తం అంతా ప్రాసెస్ చేశాక నాకు కొన్ని సెట్ ఆఫ్ స్టేట్స్ రిటర్న్ అవుతున్నాయి. అది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 ఎన్నైనా కావచ్చు. ఈ స్టేట్స్ ఇంటర్సెక్షన్ ఫైనల్ స్టేట్. ఫైనల్ స్టేట్ అంటే నీవు డ్రా చేసిన మిషన్ లో ఉండే ఫైనల్ స్టేట్. ఈ రెండు కానీ ఇంటర్సెక్షన్ చేస్తే ఫైనల్ స్టేట్ కి నాట్ ఈక్వల్ టు పై కానీ వస్తే, నాట్ ఈక్వల్ టు పై, దెన్ స్ట్రింగ్ ఈజ్ యాక్సెప్టెడ్. స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ Q1 Q2 ఇంటర్సెక్షన్ Q2, ఈ రెండింటి కామన్ గా ఇంటర్సెక్షన్ అంటే కామన్ గా ఉంది ఏంటి? Q2. ఏదో ఒక స్టేట్ వస్తుందిగా, అంటే పై రావట్లేదుగా. పై అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ Q3 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ Q1 Q2 ఉంది, ఇక్కడ Q3 ఉంది. ఈ రెండింటిలో కామన్ గా ఏముంటుందా? ఏమీ లేదు. సో లేదు కాబట్టి అప్పుడు పై వస్తుంది. పై వస్తే రిజెక్టెడ్. పై రాకుండా ఏదో ఒక స్టేట్ కానీ వచ్చింది అంటే స్ట్రింగ్ యాక్సెప్ట్ అయినట్టు. సో ఫస్ట్ నువ్వు మొత్తం ప్రాసెస్ చేశాక కొన్ని సెట్ ఆఫ్ స్టేట్స్ వస్తాయి. నీ దగ్గర మిషన్ లో ఫైనల్ స్టేట్ తీసుకో, ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే నీకు అట్లీస్ట్ ఒక్క స్టేట్ అన్నా వస్తే స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ అయినట్టు. అసలు ఏ స్టేట్ రాకపోతే స్ట్రింగ్ అనేది రిజెక్ట్ అయినట్టు. సో ఇక్కడ పాయింట్ ఏంటి? ఇఫ్ P ఇంటర్సెక్షన్ F. P అంటే ఏంటి? మనకి రిటర్న్ అయిన సెట్ ఆఫ్ స్టేట్స్. P ఇంటర్సెక్షన్ F నాట్ ఈక్వల్ టు పై అయితే దెన్ స్ట్రింగ్ ఈజ్ స్ట్రింగ్ యాక్సెప్టెడ్. If P intersection F is equal to పై, అప్పుడు దానికి స్ట్రింగ్ అనేది రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్. సో ఈ రెండు పాయింట్స్ గుర్తుంటే దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చేద్దాం. స్టార్ట్ విత్ A. స్టార్ట్ విత్ A అని నేను ఒక ఎన్ఎఫ్ఏ మిషన్ డ్రా చేయమంటే ఓవర్ అన్ ఆల్ఫాబెట్ సిగ్మా ఇస్ ఈక్వల్ టు A, B అన్నాను అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుంది? ఏతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి Q0, Q1 ఇది ఫైనల్ స్టేట్. ఏతో స్టార్ట్ అవ్వాలి, దీని తర్వాత ఏస్ బీస్ ఎన్ని అయినా రావచ్చు. ఇది ఎన్ఎఫ్ఏ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ ఇస్తాను. స్ట్రింగ్ ఏంటంటే W is equal to AABA అని ఇలా ఒక స్ట్రింగ్ ఇచ్చాను. ఈ స్ట్రింగ్ లో స్టార్ట్ విత్ ఏతో స్టార్ట్ అయిందా లేదా? ఏతో స్టార్ట్ అయింది కాబట్టి ఈ స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ అవ్వాలా రిజెక్ట్ అవ్వాలా? యాక్సెప్ట్ అవ్వాలి. సో యాక్సెప్ట్ అవ్వడానికి మనం ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టెప్ నెంబర్ 1,
ఫస్ట్ మనకి డెల్టా క్యాప్ ఆఫ్ ఇనిషియల్ స్టేట్ కామా ఎప్సిలాన్. డిఎఫ్ఏలో కూడా ఈ ఫార్ములా చెప్పారు. ఇనిషియల్ స్టేట్ కామా ఎప్సిలాన్ అయితే మనకి ఇనిషియల్ స్టేటే వస్తుంది క్యూ నాట్. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఒక స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అంటే మీకు ఏం చెప్పాను, 2 పారామీటర్స్ తీసుకోవాలి. ఒకటి డెల్టా ఆఫ్ స్టేట్, స్టేట్ కూడా ఇనిషియల్ స్టేట్ నుంచి స్టార్ట్ చేస్తాం క్యూ నాట్ కామా ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం ఏఏబిఏ. ఇది తీసుకొని ఫైనల్ గా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా మనం స్టెప్స్ వైజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా చేస్తామంటే సెకండ్ స్టెప్ లో ఫస్ట్ నువ్వు డెల్టా ఆఫ్ క్యూ నాట్ కామా ఏ ఒక్కటి తీసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ స్టెప్ లో డెల్టా ఆఫ్ క్యూ నాట్ కామా ఏఏ తీసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ లో డెల్టా ఆఫ్ క్యూ నాట్ కామా ఏఏబి తీసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ స్టెప్ లో డెల్టా ఆఫ్ క్యూ నాట్ కామా ఏఏబి తీసుకొని చేయాలి. ఇలా ఎందుకు ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకుంటున్నాను అంటే ఒకేసారి ఎక్స్పాండ్ చేసుకొని చేయొచ్చు కదా అంటే ఇక్కడ మనకి మల్టిపుల్ పాసిబిలిటీస్ వస్తాయి. ఎందుకంటే ఒక ఇన్పుట్ ఒక స్టేట్ నుంచి ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్కి ఒక స్టేటే కాదు, నీకు మల్టిపుల్ స్టేట్స్ వస్తాయి. అప్పుడు నువ్వు ఎక్స్పాండ్ చేసుకునేటప్పుడు ఆ పాసిబిలిటీస్ అన్ని రాయడానికి చాలా ఎక్స్పాన్షన్ అవుతుంది. అందుకని చెప్పి నేను ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొని ఎక్స్పాండ్ చేసుకుంటా వెళ్తున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఫస్ట్ స్టెప్ డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏ. మనం డెల్టా క్యాప్ ని ఎక్స్పాండ్ చేస్తే ఆల్రెడీ డిఎఫ్ లో చెప్పాను. ఎక్స్పాండ్ చేస్తే డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏకి ముందు మనకి ఎప్సిలాన్ ఉన్నాడు, క్యూ నాట్ కామా ఎప్సిలాన్ కామా ఏ. సో దీంట్లో నీకు ఆల్రెడీ ఈ పార్ట్ స్టెప్ నెంబర్ 1 లో తెలుసు. డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏ అంటే నీకు ఆన్సర్ ఎంత వచ్చింది, క్యూ నాట్. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, డెల్టా ఆఫ్ క్యూ నాట్ కామా ఏ. డెల్టా అనగానే నువ్వు చూడాల్సింది ఎక్కడంటే నీ మిషన్ లో చూడాలి. డెల్టా క్యాప్ అంటేమో నువ్వు ఏదో ఒక స్టెప్ లో ఉంటుంది దాని ఆన్సర్. సో ఇప్పుడు నేను డెల్టా ఆఫ్ క్యూ నాట్ కామా ఏ అంటే నీ మిషన్ లో క్యూ నాట్ విత్ ఏ ఎక్కడికి వెళ్ళింది, Q1 కి వెళ్ళింది. సో ఫైనల్ గా దీని ఆన్సర్ Q1. దేని ఆన్సర్ డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏ అంటే దాని ఆన్సర్ Q1. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏం చేస్తాను చెప్పండి, డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏఏ తీసుకుంటాం. సో డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏఏ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమైంది, డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏ కామా ఏ. ఈ పార్ట్ వరకు నీకు ఆల్రెడీ తెలుసు. ప్రీవియస్ స్టెప్ నెంబర్ 2 లో వచ్చింది. డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏ అంటే ఎంత వచ్చింది ఆన్సర్, Q1. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. దట్ ఇంప్లైస్ డెల్టా ఆఫ్ Q1 కామా ఏ. డెల్టా అన్నాం కాబట్టి Q1 కామా ఏ అంటే మిషన్ లో చూడాలి. Q1 విత్ ఏ ఎక్కడికి వెళ్ళాం, Q1 కి వెళ్ళాం. సో ఫైనల్ ఆన్సర్ Q1. ఏది డెల్టా ఆఫ్ క్యూ నాట్ విత్ ఏఏ అయితే. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏఏబి తీసుకోవాలి. ఒక్కొక్క క్యారెక్టర్ ఏఏబి ఒక్కొక్క క్యారెక్టర్ ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తున్నాను. క్యూ నాట్ కామా ఏఏబి దట్ ఇంప్లైస్ డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏఏ కామా బి. ఈ పార్ట్ ఏంటో నీకు ఆల్రెడీ తెలుసు. ఎక్కడ ఉంది, స్టెప్ నెంబర్ 3 డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏఏ అంటే ఎంత వచ్చింది ఆన్సర్, Q1. సో దట్ ఇంప్లైస్ డెల్టా ఆఫ్ Q1 కామా బి. డెల్టా ఆఫ్ Q1 కామా బి అంటే ఎక్కడ చూడాలి, మిషన్ లో చూడాలి. Q1 విత్ బి ఎక్కడికి వెళ్ళాం, Q1 కి వెళ్ళాం. సో ఫైనల్ ఆన్సర్ Q1. ఏది డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏఏబి అంటే దాని ఆన్సర్ Q1. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏఏబిఏ. దట్ ఇంప్లైస్ డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏఏబి కామా ఏ. దట్ ఇంప్లైస్ ఈ పార్ట్ వరకు నీకు ఏం తెలుసు,
స్టెప్ నెంబర్ 4 లో డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏబి అంటే Q1 అని అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు డెల్టా ఆఫ్ Q1 కామా ఏ, డెల్టా ఆఫ్ Q1 కామా ఏ అంటే ఎక్కడ చూడాలి మనం, మిషన్ లో చూడాలి. Q1 విత్ ఏ ఎక్కడికి వెళ్తున్నాం, Q1 కి వెళ్తున్నాం. సో ఫైనల్ గా ఆన్సర్ Q1 వచ్చింది. సో ఫైనల్ గా నాకు స్ట్రింగ్ మొత్తం రీడ్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి, Q1. సో నేనేం చెప్పాను, వచ్చిన ఆన్సర్ Q1, ఇది P అంటాం. P ఇంటర్సెక్షన్ ఫైనల్ స్టేట్. ఫైనల్ స్టేట్ ఏంటి నీ మిషన్ లో, Q1. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే, ఇంటర్సెక్షన్ అంటే రెండింటిలో కామన్ గా ఉండేది, రెండింటిలో కామన్ గా ఏమొస్తుంది, Q1 వస్తుంది ఫైనల్ ఆన్సర్. అంటే పై వస్తుందా, ఏదో ఒక స్టేట్ వస్తుందా, ఏదో ఒక స్టేట్ వస్తుంది. ఏదో ఒక స్టేట్ వస్తుంది కాబట్టి అప్పుడు స్ట్రింగ్ అనేది ఏమైంది, యాక్సెప్ట్ అవుతుంది. స్ట్రింగ్ యాక్సెప్ట్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సబ్స్ట్రింగ్. Substring 1 0 over a binary alphabet sigma is equal to 0, 1. Second example. సో దీనికి మనం ఎలా డ్రా చేస్తాం, 1 0 అంటాం. సబ్స్ట్రింగ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏదైనా రావచ్చు, రైట్ సైడ్ ఏదైనా రావచ్చు. అప్పుడు లాంగ్వేజ్ లో స్ట్రింగ్స్ ఏమొస్తాయి, 1 0, లెఫ్ట్ 0 రావచ్చు, రైట్ 0 రావచ్చు, లెఫ్ట్ 0 రైట్ 0 రావచ్చు, లెఫ్ట్ 0 రైట్ 1 రావచ్చు, అండ్ సో ఆన్. దీంట్లో మినిమం మనకు ఉన్నది 1 0 కాబట్టి దాన్ని డ్రా చేస్తే Q0 నుంచి Q1, Q1 నుంచి Q2. సో 1 0, ఇది ఫైనల్ స్టేట్. 1 0 వచ్చేసింది. సబ్స్ట్రింగ్ కాబట్టి 1 0కి లెఫ్ట్ లో ఏదైనా రావచ్చు. సో 1 కి ముందు 1 0 1s ఏదైనా రావచ్చు, 0 1s తర్వాత 1 0 వచ్చింది, 1 0 తర్వాత నీకు ఏదైనా రావచ్చు. ఇది మిషన్, ఇది NFA. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఒక స్ట్రింగ్ ఇస్తాను, W is equal to 1101 అనే స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అని చెక్ చేయమని చెప్పాను. సో దీనికి మనం ఏం చేయాలి అంటే, ఇందాకలాగే సేమ్ స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 1 ఏంటి, ఇది ప్రీ డిఫైన్డ్ డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఎప్సిలాన్. ఏమొస్తుంది, ఎంత వస్తుందని చెప్పాను, Q0. తర్వాత మనం ఏం చేయాలి, డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా 1101. ఇది మొత్తాన్ని ఒకేసారి చేయకుండా స్టెప్స్ వైజ్ చేయమని చెప్పాను. అంటే ఫస్ట్ డెల్టా క్యాప్ ఆఫ్ Q0 విత్ 1, డెల్టా క్యాప్ ఆఫ్ Q0 విత్ 1 1, డెల్టా క్యాప్ ఆఫ్ Q0 విత్ 110, డెల్టా క్యాప్ ఆఫ్ Q0 విత్ 1101. అలా స్టెప్స్ వైజ్ చేయాలి. మొత్తం 4 స్టెప్స్ వచ్చాయి. ఇది ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ ప్రీ డిఫైన్. సో దీంట్లో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా 1. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమైంది, డెల్టా క్యాప్ ఆఫ్ Q0, 1 కి ముందు ఎప్సిలాన్ ఉన్నట్టు, ఎప్సిలాన్ కామా 1. నీకు ఈ పార్ట్ ఆల్రెడీ ప్రీవియస్ స్టెప్ లో ఏదైనా నువ్వు స్టెప్ 2 చేస్తుంటే స్టెప్ 1 చూడాలి. సో డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఎప్సిలాన్ అంటే ఎంత ఉంది, Q0. దట్ ఇంప్లైస్ డెల్టా ఆఫ్ Q0 కామా 1. సో డెల్టా ఆఫ్ Q0 కామా 1 అంటే ఎంత వస్తుంది ఆన్సర్ అంటే, ఇది మిషన్ లో చూడాలి. Q0 విత్ 1 ఎక్కడికి వెళ్తున్నాం, Q0 విత్ 1 Q0 కి వెళ్తున్నాం, Q1 కి వెళ్తున్నాం. అంటే ఇది NFA లో నీకు ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ నుంచి ఎన్ని స్టేట్ కైనా వెళ్ళొచ్చు. నీకు మల్టిపుల్ స్టేట్స్ వస్తున్నాయి ఇక్కడ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే. సో మనకి ఆన్సర్ ఏమొస్తుంది, ఒకటి Q0, ఇంకోటి వచ్చేసి Q1. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3, డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా 1 1. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమైంది మనకి, డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా 1 కామా 1. దీన్ని ఈ పర్టికులర్ పార్ట్ అంటే ఏంటో నీకు ఆల్రెడీ తెలుసు, Q0 విత్ 1 అంటే Q0 Q1 అని. ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, డెల్టా ఆఫ్
కర్లీ బ్రేసెస్లో Q0 కామా Q1 కామా 1. అంటే ఇక్కడ ఏమవుతుంది, నీకు ఎన్ని స్టేట్స్ అయినా రావచ్చు. ఇక్కడ 2 స్టేట్స్ వచ్చాయి, కామా 1. అంటే దీని మీనింగ్ ఏంటంటే డెల్టా ఆఫ్ Q0 కామా 1 ఒకటి, డెల్టా ఆఫ్ Q1 కామా 1 ఒకటి. సపోజ్ ఇక్కడ నీకు 3 వచ్చాయి అనుకోండి, డెల్టా ఆఫ్ Q0 కామా 1 యూనియన్, డెల్టా ఆఫ్ Q1 కామా 1 యూనియన్, డెల్టా ఆఫ్ Q2 కామా 1. అలా అన్ని పాసిబిలిటీస్ తీసుకుందాం. అప్పుడు దీనికి ఏమవుతుంది, అప్పుడు డెల్టా ఆఫ్ ఒకటి Q0 కామా 1 యూనియన్, డెల్టా ఆఫ్ Q1 కామా 1. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమొస్తుందో చూడాలి. డెల్టా ఆఫ్ Q0 విత్ 1, Q0 విత్ 1 మిషన్ లో చూడాలి. Q0 విత్ 1 ఏమేమి వచ్చాయి, Q0 Q1, Q0 కామా Q1 యూనియన్, Q1 విత్ 1, Q1 విత్ 1 ఎక్కడికి వెళ్ళింది, Q1 విత్ 1 ఏమి లేదు, Q1 నుంచి 1 ఏమి లేదు అంటే పై. ఈ రెండింటిని యూనియన్ చేస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుంది, Q0 Q1 వచ్చేది, ఇక్కడే రాలేదు కదా నీకు. సో అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది, Q0 కామా Q1. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4, డెల్టా క్యాప్ ఆఫ్ ఏం రాస్తాం మనం ఇక్కడ, Q0 కామా 110, Q0 కామా 110. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా 11, ఈ పార్ట్ నీకు ఆల్రెడీ తెలుసు, ఎక్కడ ఉంది Q0 కామా 11 అంటే స్టెప్ 3. నీకు ఆన్సర్ ఎంత వచ్చింది, Q0 Q1 వచ్చింది, అది సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఇంప్లైస్ డెల్టా ఆఫ్ Q0 కామా Q1 కామా 0. 2 ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. డెల్టా ఆఫ్ Q0 కామా 0 యూనియన్ డెల్టా ఆఫ్ Q1 కామా 0. సో డెల్టా ఆఫ్ Q0 కామా 0 అంటే మిషన్ లో చూడాలి, Q0 విత్ 0 ఎక్కడికి వెళ్ళింది, Q0 యూనియన్ Q1 విత్ 0, Q1 విత్ 0 ఎక్కడికి వెళ్ళింది, Q2కి వెళ్ళింది, Q1 విత్ 0 Q2. అప్పుడు ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది, Q0 Q2 యూనియన్ అంటే రెండింటి క్లబ్ చేయడమే, Q0 Q2. నెక్స్ట్ 5th స్టెప్, డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా 1101, that implies delta cap of Q0 కామా 110 కామా 1. నీకు ఈ పార్ట్ ఆల్రెడీ తెలుసు, ఎక్కడి నుంచి వస్తుంది, స్టెప్ నెంబర్ 4. సో అప్పుడు ఏమవుతుంది, డెల్టా ఆఫ్ కర్లీ బ్రేసెస్ లో Q0 కామా Q2 కామా 1. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే డెల్టా ఆఫ్ Q0 కామా 1 యూనియన్ డెల్టా ఆఫ్ Q2 కామా 1. సో ఇప్పుడు మిషన్ లో చూడండి, Q0 విత్ 1 అంటే ఎక్కడికి వెళ్ళింది, Q0 విత్ 1, Q0 Q1, Q0 కామా Q1 యూనియన్ Q2 విత్ 1 ఎక్కడికి వెళ్ళిందో చూడండి, Q2 విత్ 1, Q2. ఈ రెండింటిని యూనియన్ చేస్తే నాకు ఫైనల్ గా వచ్చింది ఏంటి, Q0 Q1 Q2. సో ఫైనల్ ఆన్సర్ నాకు వచ్చింది ఇది, Q0 Q1 Q2. ఈ ఆన్సర్కి ఇంటర్సెక్షన్ చేసి ఫైనల్ స్టేట్, నీ విషయంలో ఉండే ఫైనల్ స్టేట్ ఏంటి, Q2. ఆ Q2ని ఇక్కడ రాస్తాం. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే నీకు ఆన్సర్ ఎంత వస్తుంది, Q2 నేనా వస్తుంది, నీకు ఆన్సర్ అనేది Q2 నేనా కాదు అంటే ఈజీ నాట్ ఈక్వల్ టు పైయేగా, పైయే రావట్లేదు, ఏదో ఒక స్టేట్ వస్తుంది, ఏదో ఒక స్టేట్ వస్తుంది కాబట్టి అప్పుడు ఆబ్వియస్లీ స్ట్రింగ్ ఏమైంది, యాక్సెప్ట్ అవుతుంది. క్లియర్.